హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పర్ణికా శ్రీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మటన్ బిర్యానీ ప్రాసెస్ చూసేద్దామా. ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ ఆనియన్స్ తయారు చేసుకోవాలండి. అవి ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 3/4 kg వరకు మటన్ తీసుకున్నానండి. అది శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత అందులోకి గరం మసాలా, సాల్ట్, అలాగే కొంచెం పసుపు కూడా వేసుకున్నానండి. పసుపు వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకున్నాను. ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత ఒక పెద్ద టీ స్పూన్ కారం కూడా వేసుకున్నానండి. కారం వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా చేత్తో ఇలా రుద్దుతూ కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి కూడా వేసుకున్నాను. వేసుకుని అందులో ఒక నిమ్మ చెక్కను పిండుకొని అది మొత్తం కలిసేలాగా ఇలా రుద్దుతూ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటే మొత్తం మసాలాలన్నీ ముక్కలకు పట్టుకుంటాయండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపిన తర్వాత ఇలా రుద్దుతూ కలిపిన తర్వాత కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక కుక్కర్ని తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయని పేస్ట్గా చేసుకుని ఆ పేస్ట్ వేసుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలండి. కలుపుతూ ఉడికించుకోకపోతే సైడ్లో అడుగు పట్టేస్తాయండి. నాకు ఆ విధంగానే జరిగింది, అందువల్ల చెప్తున్నాను. తర్వాత దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు టమాటాను కూడా ప్యూరీ చేసుకుని వేసుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న తర్వాత ముందుగా మ్యారినేట్ చేసినటువంటి మటన్ని కూడా వేసుకొని మటన్ మునిగేంత వరకు నీళ్లు వేసుకుని కుక్కర్ విజిల్ పెట్టి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ప్యారలల్గా మనం సైడ్న బిర్యానీ రైస్ కూడా కుక్ చేద్దాము. దానికోసం వాటర్ తీసుకుని అందులో బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలండి. కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర, టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే ఒక నిమ్మ చెక్క, లైట్గా ఆయిల్ కూడా వేసుకుని మరిగేంత వరకు మరిగించుకొని తర్వాత ముందుగా ఒక 1/2 అవర్ పాటు 2 గ్లాసెస్ బాస్మతి రైస్ నానబెట్టుకుని ఆ రైస్ కూడా వేసుకొని ఉడికించుకోవాలండి. ఇలా ప్యారలల్గా మటన్ అండ్ రైస్ కూడా రెడీ అయిపోయిందండి. తర్వాత బిర్యానీ దమ్ పెట్టుకునే బేషన్లో ఒక ఫస్ట్ లేయర్గా మటన్ వేసుకోవాలండి. మటన్ వేసుకున్న తర్వాత ఒక 70% వరకు ఉడికించుకున్నటువంటి బిర్యానీ రైస్ కూడా వేసుకోవాలి. బిర్యానీ రైస్ కూడా వేసుకున్న తర్వాత దానిపైన కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను వేసుకోవాలండి. కొత్తిమీరను వేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసిన తర్వాత మిగిలిన రైస్ని కూడా ఇంకొక లేయర్గా వేసుకోవాలండి. రైస్ వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని పైన వేసుకోవాలండి. నెయ్యిని వేసుకున్న తర్వాత మూత పెట్టి నెయ్యి వేసుకున్న తర్వాత ఒక టీ గ్లాస్ వరకు అన్నం ఉడికించుకున్నటువంటి వాటర్ కూడా వేసుకొని తర్వాత దమ్ పెట్టుకోవాలండి. మూత పెట్టి దాన్ని ఒక 10 మినిట్స్ వరకు దమ్ పెట్టుకున్న తర్వాత తీసి చూసారా మటన్ బిర్యానీ ఎంత బాగా రెడీ అయిందో. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి. అంత టేస్టీగా కుదిరింది బిర్యానీ. మీరు కూడా ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ మటన్ బిర్యానీని మనం ఆనియన్ రైతా, అలాగే నిమ్మకాయ, కీరా కట్ చేసుకున్నట్టు కీరా ముక్కలతో సర్వ్ చేసుకుంటే ఎంత